నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై కాసేపట్లో శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కల్తీ నెయ్యిపై ఎప్పుడు చర్చిద్దామని వారు అడగగా నేడు ఇక పెడతామని కూడా ఆయన సూచించారు. ప్రశ్నోత్తరాల అనంతరం 0 అవర్ రద్దు చేసి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కల్తీ నెయ్యిపై చర్చించాలని నిర్ణయించారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్పంచుకుంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి సీఎం మాట్లాడతారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై కాసేపట్లో ఇక శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కల్తీ నెయ్యిపై ఎప్పుడు చర్చిద్దామని వారు అడగగా నేడు పెడతామని ఆయన సూచించారు. ప్రశ్నోత్తరాల అనంతరం 0 అవర్ రద్దు చేసి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కల్తీ నెయ్యిపై చర్చించాలని నిశ్చయించారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్పంచుకుంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి సీఎం మాట్లాడతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రచ్చగా మారినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా ఈ రోజు అయితే మాత్రం అసెంబ్లీలో చర్చించాలని చెప్పి అయితే మాత్రం ముఖ్యమంత్రి కీలక నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నారు. ఎందుకంటే దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఇప్పటికి 8 రోజులు ముగుస్తా ఉన్నాయి. ఈ 8 రోజులుగా కూడా వైసీపీ అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తా ఉంది. ఏదైతే పెద్ద మొత్తంలో కూడా గోవిందా గోవిందా అంటూ నామస్మరణతో కూడా ప్లకార్డులు పట్టుకొని మండలిలో కొంత హడావుడి వాతావరణం అయితే మాత్రం సృష్టిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం చంద్రబాబు నిన్న మంత్రులతో జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా మంత్రులు పదే కూడా ఈ విషయం అయితే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. శాసన సభలో వైకాపా ఎమ్మెల్యేలు రాకుండా శాసన మండలిలో వచ్చి ప్లకార్డులు పట్టుకొని వచ్చి ప్రతిసారి కూడా ఎలాంటి కీలక అంశాలకు సంబంధించినటువంటి ఆమోదాలు తీర్మానాలు లేకుండా కూడా రావడంతోనే తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం సంబంధించి మాట్లాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నటువంటి కూడా మంత్రులు అయితే చంద్రబాబు దృష్టికి తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ రోజు అదే అంశాన్ని చంద్రబాబు అయితే మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తీసుకుని ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డుకు సంబంధించి కూడా నెయ్యి కల్తీ అంశం కావచ్చు, లడ్డులో రసాయనాలకు సంబంధించినటువంటి చర్చ అయితే మాత్రం ఇప్పటికే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కూడా 2019 నుంచి 24 మధ్య కాలంలో టీటీడీలో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఒక చర్చ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20 నెలల కాలంలో టీడీపీపై తీసుకున్నటువంటి నిర్ణయాలు సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు 12:30 గంటల తర్వాత కూడా కీలక ప్రకటన అయితే మాత్రం చేయబోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే కూడా ఈ యొక్క సమావేశం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరొక 10 నిమిషాల్లో ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే మాత్రం ఇదే సంబంధించినటువంటి చర్చ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్య కారణంగా కూడా అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరు కాలేకపోయారు. మరి ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు అయితే మాత్రం హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క అంశంపై అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనంతరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో తిరుమల లడ్డూపై సంబంధించినటువంటి ప్రకటన దగ్గర నుంచి కూడా తాజాగా ఏకసభ్య కమిటీ ఏర్పాటు వరకు కూడా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తా ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో కూడా తిరుమల లడ్డుపై జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రజలకి అసెంబ్లీ వేదికగా కూడా వినిపించబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు స్వర్ణ దేవాలయం తరహాలో కూడా టీటీడీకి సంబంధించి కొత్త చట్టం చేసేటువంటి ఆలోచనలు కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు
ఈ యొక్క స్వర్ణ దేవాలయ స్థలం సంబంధించినటువంటి టీటీడీ సంబంధించిన కొత్త చట్టం చేసేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ అంశాలపై అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా ఈ రోజు అయితే మాత్రం ప్రస్తావించబోతా ఉన్నారు. రచన మొత్తానికి మరి 10 నిమిషాల్లోనే పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాల్లో అయితే మాత్రం లడ్డు చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా యావత్తు రాష్ట్ర ప్రజలైతే మాత్రం టీవీల ముందు కూర్చొని చూస్తా ఉన్నారు. ఎలాంటి విషయాలు చంద్రబాబు మాట్లాడతారా, అసలు ఏం జరగబోతుంది అనే దానిపై కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజు అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే మాత్రం ఇవ్వబోతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.